హాయ్! వెల్కమ్ బ్యాక్. డీప్ సీక్. ఈ మధ్య మీరు ఎక్కడో దగ్గర ఈ డీప్ సీక్ అనే పదం అయితే వినుంటారు. అది ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అయ్యుండొచ్చు, ఆర్ సోషల్ మీడియాలో ఎవరైనా మెన్షన్ చేసుండొచ్చు, యూట్యూబ్ వీడియోలో అయ్యుండొచ్చు. ఎక్కడో దగ్గర డీప్ సీక్ అనే వర్డ్ అయితే వినుంటారు. ఏఐ ప్రపంచాన్ని మొత్తం షేక్ చేస్తున్న ఒకే ఒక వర్డ్ ఏంటంటే డీప్ సీక్. లాస్ట్ 3, 4 డేస్‌లో ఎక్కడ చూసినా కూడా డీప్ సీక్ గురించే మాట్లాడుతున్నారు. నేను ఈ వీడియోలో డీప్ సీక్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేయాలి? అసలు ఏంటి డిఫరెన్స్ డీప్ సీక్ కానివ్వచ్చు, చాట్ జీపీటీ కానివ్వచ్చు, ఇవన్నీ అయితే నేను మాట్లాడతాను. సో, డీప్ సీక్ అనేది చైనా లాంచ్ చేసిన ఒక ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు చాట్ జీపీటీ తెలుసు. మనం చాట్ జీపీటీ రెగ్యులర్‌గానే యూజ్ చేస్తూ ఉంటాము. సో, చాట్ జీపీటీ ఏం చేసింది ఒక ఎల్ఎల్ఎం, ఒక జనరేటివ్ ఏఐ మోడల్ అది. మనం ఏదైనా అడగొచ్చు, అది రెస్పాన్స్ ఇస్తుంది. సో, దాని కేపబిలిటీ చాలా బాగుంది. ఆల్‌మోస్ట్ ప్రతి దాంట్లోని యూజ్ చేయొచ్చు. ఎంత పవర్‌ఫుల్ అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. బట్ ఏంటి డీప్ సీక్‌కి ఓపెన్ ఏఐ అంటే ఓపెన్ ఏఐ కనిపెట్టిన చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటి అంటే, డీప్ సీక్ అనేది ఫస్ట్ థింగ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఇది అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. దీని కోడ్ గానివ్వచ్చు, దీని యొక్క కంప్లీట్ లైబ్రరీని ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. దాన్నే ఓపెన్ సోర్స్ అంటాం. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో జావా, పైథాన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జావా అనేది క్లోజ్డ్ సోర్స్, ప్రొప్రైటరీ అంటాం. ఇప్పుడు ఎవరు గూడా జావాని కనిపెట్టిన కోడ్ బేస్ కానివ్వచ్చు, దానికి సంబంధించిన లైబ్రరీస్ కానివ్వచ్చు, ఎవరు ఆహ్, అంటే యాక్సెస్ చేయలేరు అండ్ మోడిఫై చేయలేరు. అంటే ఓన్లీ జావా డెవలపర్స్ మాత్రమే, అంటే జావాని కనిపెట్టిన సంస్థ వాళ్ళు మాత్రమే జావాకి సంబంధించి ఏమైనా లైబ్రరీస్ కానివ్వచ్చు, ఏమైనా కంట్రిబ్యూషన్ కానివ్వచ్చు చేయగలుగుతారు. వాళ్ళేదైనా లాంచ్ చేస్తేనే అదొక వెర్షన్‌లా వస్తుంది. బట్ ఓపెన్ సోర్స్ అంటే డిఫరెంట్. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. మీరిప్పుడు పైథాన్ తీసుకుంటే పైథాన్‌కి స్పెసిఫిక్‌గా ఒకరు మేనేజ్ చేసేవాళ్ళంటూ ఉండరు. అందరు డెవలపర్స్. ఇప్పుడు నేను గూడా ఒక మోడల్ ఒక లైబ్రరీ అనేది క్రియేట్ చేశాను పైథాన్‌లో, ఒక ప్యాకేజ్ లాంటిది. అలా ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. న్యూ ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. సో, ఓపెన్ సోర్స్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. అందరూ కంట్రిబ్యూట్ చేయగలుగుతారు కాబట్టి. సో, అది అడ్వాంటేజ్ ఓపెన్ సోర్స్ తీసుకుంటే. మనం చాలా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు విండోస్ తీసుకుంటారు. మైక్రోసాఫ్ట్ విండోస్. అదేంటంటే క్లోజ్డ్ సోర్స్, ప్రొప్రైటరీ. దాన్ని ఎవరు కంట్రిబ్యూట్ చేయలేరు. ఎవరు యాక్సెస్ చేయలేరు. బట్ లైనక్స్ తీసుకోండి ఓఎస్‌లో. లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఒక డిఫరెన్స్. ఇంకొకటేంటంటే మామూలుగా గూడా ఓపెన్ సోర్స్ అన్నీ గూడా ఫ్రీగా ఉంటాయి. క్లోజ్డ్ సోర్స్ అన్నీ గూడా పే చేయాల్సొస్తుంది. ఇంకా యాప్స్ గూడా చాలా వరకు ఇప్పుడు మీరు మొబైల్‌లో వాడే చాలా యాప్స్ ఏంటంటే క్లోజ్డ్ సోర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు యూజ్ చేయలేరు. బట్ ఏంటంటే కొన్ని ఓపెన్ సోర్స్ ఉంటాయి. అది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఎవరైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. నార్మల్‌గా కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే ఈ పదం బానే తెలిసింది. ఇప్పుడు డీప్ సీక్ అనేది ఓపెన్ సోర్స్. సో, ఎవరైనా దీనికి సంబంధించి యాక్సెస్ చేయొచ్చు. దీనికి కంట్రిబ్యూట్ చేయొచ్చు. దీనికి గిట్‌హబ్ రిపాజిటరీ అన్నీ గూడా ఉన్నాయి. సో, ఇది ఒక గుడ్ థింగ్. అసలు ఎందుకు డీప్ సీక్ అంత పాపులర్ అవుతుందంటే, వీళ్ళు రీసెంట్‌గా ఒక అనౌన్స్‌మెంట్ ఏదైతే ఇచ్చారో, వీళ్ళ మోడల్ R1 అని ఒక మోడల్ రీసెంట్‌గా అంటే నార్మల్‌గా అవైలబుల్‌గా ఉంది యూజ్ చేయడానికి. ఆ మోడల్ ఏం జరుగుతుందంటే, ఈ డీప్ సీక్ మోడలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఎల్ఎల్ఎమ్స్ అన్నిటికన్నా కూడా ఎఫిషియంట్ అండ్ పవర్‌ఫుల్ అన్నట్టుగా వచ్చింది టెస్ట్‌లో. సో, అంటే చాట్ జీపీటీలో మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి. ఓవన్ అని అలాగా. అలాగే క్లౌడ్ అని ఉంటాయి. ఇంకా పర్ప్లెక్సిటీ, ఇంకా లామా అని ఇలా చాలా మోడల్స్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. ఇప్పుడు మెటావి ఉంది, గూగుల్ ఉంటాయి, ఓపెన్ ఏఐ ఉంటాయి. వీటన్నిటికన్నా కూడా ఇది పవర్‌ఫుల్ అని అయితే ప్రూవ్ అయింది. సో, దానివల్ల ఇది టాక్ ఆఫ్ ద వరల్డ్ అయితే అవుతుంది. ఇది ఒక థింగ్. ఇంకొకటేంటంటే ఓపెన్ ఏఐకి ఎన్ని జీపీయూస్ కావాలో, ఎంత కంప్యూటింగ్ పవర్ కావాలో నార్మల్‌గా చాట్ జీపీటీ లాంటి ఎల్ఎల్ఎమ్స్‌ని రన్ చేయడానికి దాంట్లో ఒక ఫ్రాక్షన్, చాలా తక్కువ జీపీయూస్ సరిపోతాయి. ఈ డీప్ సీక్ అనే దాన్ని రన్ చేయడానికి. అంత తక్కువ కంప్యూటింగ్ పవర్‌తో సేమ్ కేపబిలిటీస్ అండ్ దానికన్నా పవర్‌ఫుల్ కేపబిలిటీస్ ఇస్తుంది కాబట్టే ఇది అంత పాపులర్ అయితే అవుతుంది ఈ డీప్ సీక్ అనేది. బట్ ఏంటి అంటే ఇప్పుడు నిజంగానే అంత పవర్‌ఫుల్లా? అంత ఎఫిషియంటా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా టెస్ట్ చేయొచ్చు. నేను మీకైతే టెస్ట్ చేసి చూపిస్తాను ప్రెజెంట్ అయితే. ఎందుకు డీప్‌సీక్ గురించి అందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు. మనం ఏమేం చేయొచ్చు, ఇలాంటివన్నీ అయితే మనం చూద్దాము. ఇదైతే డీప్‌సీక్ ప్లాట్‌ఫార్మ్. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సేమ్ చాట్‌జీపీటీతో మనం ఎలా చాట్ చేస్తామో అలానే మనం అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను. హాయ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్. కెన్ యూ గివ్ మీ Can you give me a 30-day roadmap so that I can start learning it from scratch? And I'm also telling the నేను ఏం చెప్తున్నానంటే అజ్యూమ్ లైక్ ఆమె
బిగినర్. నాకేమీ తెలీదు. నేను వెబ్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్. నాకు 30 డేస్ రోడ్ మ్యాప్ ఇవ్వు అనేది నేను అడుగుతున్నాను డీప్‌సీక్‌ని. ఇది ఒక గుడ్ థింగ్ ఏంటంటే డీప్‌సీక్‌లో చాట్‌జీపీటీ అనేది బెస్ట్ పాసిబుల్ రెస్పాన్స్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే దానికి ట్రైన్ చేసిన డేటా బేస్ చేసుకొని, ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని, బట్ డీప్‌సీక్ ఏంటంటే థింకింగ్ ఒక ట్రైల్ అండ్ మోడల్. ఓకే. నేను ఫస్ట్ ఇలా ఆలోచిస్తాను. ఇది జరుగుతుందా? లేదు. ఓకే. ఇంకో ఆలోచిస్తాను. ఆ థింకింగ్ కూడా మనం చూడొచ్చు. ఇంకా మనకి డీప్‌సీక్ అవుట్‌పుట్ ఇవ్వలేదు. బట్ ఇదంతా ఏంటంటే థింకింగ్. ఇక్కడ చూడు ఓకే. ద యూజర్ వాంట్స్ 30 డే రోడ్ మ్యాప్ టు లెర్న్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. లెట్ మీ స్టార్ట్ బై బ్రేకింగ్ డౌన్ ఎసెన్షియల్స్. అంటే ఫ్రంట్ ఎండ్‌కి ఏమేం కావాలి? ఫస్ట్ బేసిక్స్ కావాలి. తర్వాత అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లాంటివి. తర్వాత జావా స్క్రిప్ట్ ఉండాలి. తర్వాత ఫ్రేమ్‌వర్క్ ఉండాలి. తర్వాత గిట్ గురించి తెలుసుకోవాలి. ఇలాగా థింక్ చేస్తుంది. ఓకే. నేను ఇలా చెప్పాలి, అలా చెప్పాలి అని చెప్పి, ఇప్పుడు అంతా థింక్ చేశాక మనకు అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. సో, ఇదే డీప్‌సీక్‌లోని స్పెషాలిటీ. మనం థింకింగ్ కూడా చూడొచ్చు. ఆ థింకింగ్ చూడడం వల్ల ఏమవుతుందంటే, ఓకే. మనం ఇలా థింక్ చేయాలి. ఇలా థింక్ చేస్తే ఎఫిషియంట్‌గా మనం అంటే రెస్పాన్సెస్ ఇవ్వచ్చు అని ఒక ఐడియా అయితే వస్తుంది చూసే వాళ్ళకి కూడా. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసాము జస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడం కాదు. ఇవి మనం ఎక్కడ కొట్టినా వస్తాయి. ఇప్పుడు గూగుల్‌లో కొట్టినా కూడా మనం చాలా వరకు ఇదే చూస్తాం. అండ్ చాట్‌జీపీటీ కూడా మనకి ఇదొక్కటే ఇస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ థింకింగ్‌ని మనం అంటే డీటెయిల్‌గా చూడలేం కదా! బట్ ఇక్కడ అదే గుడ్ థింగ్. మన ఈ థింకింగ్‌ని కూడా చూడగలుగుతున్నాం. అండ్ ఇంకా రెస్పాన్స్ చూసుకుంటే ఆబ్వియస్‌లీ లైక్ చాట్‌జీపీటీ కూడా ఆల్‌మోస్ట్ ఇలానే ఇస్తుంది. సో, ఈ రెస్పాన్స్‌లో నేను గ్రేట్ అని చెప్పట్లేదు. బట్ నాకిది నచ్చింది. థింకింగ్ అనేది నాకు నచ్చింది బాగా గూడా. ఇక్కడ వీళ్ళు ఏమిచ్చిందో చూడొచ్చు మరి. వీక్ 1లో ఏమేమి నేర్చుకోవాలి. డే 1-3లో హెచ్‌టీఎంఎల్ ఫండమెంటల్స్, తర్వాత సీఎస్ఎస్, తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి. వీక్ 2లో అడ్వాన్స్డ్ సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. వీక్ 3లో జావా స్క్రిప్ట్, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ లాగా. వీక్ 4లో వర్షన్ కంట్రోల్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ నేర్చుకోమని ఇలా చెప్తుంది. ఇంకా ఏమేం చేయాలి. డైలీ ఒక 1, 2 అవర్స్ కోడ్ చేయమంటుంది. లోన్ బ్రౌజర్ డెవలప్‌మెంట్ టూల్స్ అంటుంది. ఇవన్నీ ఇస్తుంది. ఏమేం టూల్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఇచ్చింది. ఇది బావుంది. ఇప్పుడు మనం సేమ్ కమాండ్ తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో అడుగుదాం. చాట్‌జీపీటీ ఎలా ఇస్తుందని కూడా మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను నార్మల్‌గా ఏదో ఒక ట్యాబ్‌లో అయితే ఒకటి అడుగుతున్నాను. చాట్‌జీపీటీని బేసిక్‌గా అడిగాను. సేమ్ నేను డీప్‌సీక్ ఏదైతే అది. ఇది మనకేందంటే వెంటనే దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇచ్చేస్తుంది. డే 1 టు ఇది కూడా సేమ్ ఇంచుమించు అలానే ఇస్తుంది. డే 1లో వీక్ 1లో హెచ్‌టీఎంఎల్ బేసిక్స్ అని, వీక్ 2లో సీఎస్ఎస్ బేసిక్స్ అని, కొంత అటు ఇటుగా ఇచ్చినా కూడా వీక్ 3లో రెస్పాన్సివ్ డిజైన్ అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ అని, వీక్ 4లో ఇలాగా అని ఇచ్చింది. దీంట్లో కూడా గిట్ హబ్ అని కవర్ చేసింది. వీక్ 5లో ఫ్రేమ్‌వర్క్స్, ఫైనల్ ప్రాజెక్ట్స్, ఫైనల్ డేస్‌లో ఏం చేయాలి. ఇది ఇచ్చింది. బట్ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! దీన్ని బట్టి చూస్తే లైక్ డీప్‌సీక్ అనేది అనాలిసిస్ అనేది బాగా చేస్తుంది. అండ్ ఫాస్ట్‌గా కూడా ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది డైరెక్ట్‌గా అడగగానే కొంచెం టైం తీసుకుంది. ఏంటంటే దీని దగ్గర ఉన్న మెమరీ బేస్ చేసుకొని ఇచ్చింది. బట్ డీప్‌సీక్ ఏం చేసింది? థింకింగ్. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేస్తుందో కూడా మనకు చూపిస్తుంది. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే చాట్‌జీపీటీ లానే లైక్ ఇదేం కంప్లీట్ డిఫరెంట్ అని నేను చెప్పట్లేదు. బట్ ఆ థింకింగ్ కూడా మనం చూడగలుగుతున్నాం. సో, ఆ ఫంక్షనాలిటీ అనేది మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. మీరు ఎలాంటివైనా అడగొచ్చు. నేను నిన్న నార్మల్‌గా కూడా కొన్ని టెస్ట్ చేశాను. ఏమని ఒక క్రికెట్ మ్యాచ్ స్కోర్ ఇచ్చి నార్మల్‌గా ఫస్ట్ టీమ్ ఇలాగా స్కోర్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఎన్ని ఓవర్స్‌లో చేస్ చేస్తే రన్ రేటు +1.5 రావాలి అని బాగా అనాలిసిస్ కూడా ఇచ్చింది. క్లియర్‌గా ఎలా ఆలోచిస్తుంది అవన్నీ గూడా. తర్వాత నేను ట్రిప్ గురించి అడిగాను. హైదరాబాద్ టు డెహ్రాడూన్ 20,000 బడ్జెట్‌లో ట్రిప్ ఎళ్ళాలని. అది కూడా అనాలిసిస్ చేసి మొత్తం గూడా ఇచ్చింది. ఇవన్నీ గూడా నాకు చాట్‌జీపీటీ కంటే కూడా ఇదే ఎఫెక్టివ్‌గా అనిపించింది. బట్ ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే లైక్ డేటా అనాలిసిస్ స్పెసిఫిక్‌గా విజువలైజేషన్స్ కానీ, అవైతే నేను అంత ఎఫెక్టివ్ అనిపించలేదు నాకైతే. బట్ రిమైనింగ్ లైక్ మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుంటారు కదా! అవి ప్రతి ఒక్కటి కూడా డీప్‌సీక్‌లో చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా గుడ్ థింగ్ ఏంటంటే చాట్‌జీపీటీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే, మనం అన్ని ఫీచర్స్‌ని యూజ్ చేయలేం. ఫ్రీ వెర్షన్‌లో. మనం ప్రీమియం వెర్షన్ ఆర్ ప్రో వెర్షన్ తీసుకుంటే మాత్రమే చేయగలుగుతాం. బట్ డీప్‌సీక్ అనేది ఫ్రీ. ప్రతి ఒక్కరు ఇది ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్లాట్‌ఫార్మ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి కూడా మనకి సెర్చ్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. ఫ్రీ వెర్షన్‌లోనే మనం సెర్చ్ ఫంక్షనాలిటీ కూడా యూజ్ చేయొచ్చు. విచ్ ఈస్ నాట్ అప్లికబుల్ ఇన్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ ఫ్రీ వెర్షన్‌లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. సో, యాహ్! అందుకే డీప్‌సీక్ చాలా కంప్లీట్ లైక్ మొత్తం కూడా ఎవరు చూసినా కూడా ఓపెన్ ఏఐ స్పేస్‌లో కానివ్వచ్చు, ఏఐ స్పేస్‌లో ఇన్ జనరల్‌గా కూడా ఓపెన్ సోర్స్ సైడ్ కానివ్వచ్చు, ప్రతి ఒక్కరు డీప్‌సీక్ గురించే మాట్లాడుతున్నారు. ఆబ్వియస్‌లీ డిజర్వ్ అండ్ ఇంకోటి మనం చెప్పినట్టు ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు యూజ్ చేయగలుగుతున్నారు ఈ డీప్‌సీక్ అనేది. బట్ యాహ్! చూద్దాం ఇంకా వెళ్ళే కొద్దీ ఎలా అవుతుందో. ఒకే డ్రాబ్యాక్ ఏంటంటే ఇది చైనీస్ వెర్షన్. కాబట్టి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏపీఐస్ యూజ్ చేసి డెవలపర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటాని కాంప్రమైజ్ చేయాలనుకోరు. బికాజ్ అది చైనీస్ మోడల్ కాబట్టి. అదొక్కటే డ్రాబ్యాక్. బట్ స్టిల్
వాళ్ళు మంచి యాప్స్ బిల్డ్ చేస్తున్నారు. మన ఇండియా డెవలపర్స్ కానివ్వచ్చు, ఇండియా ప్రొడక్ట్స్ కానివ్వచ్చు, వీటికందరికి నేను చెప్పాలనుకుందేంటంటే, మనం యూజ్ చేయడానికి మాత్రమే అలవాటు పడుతున్నాం. ఇలాంటి మోడల్స్ బిల్డ్ చేయడానికి మనం అసలు ఏమంటారు? అసలు చూపించట్లేదు. ఇది ఇండివిడ్యువల్స్ చేసే పని కాదు. నిజంగానే చెప్తున్నాను గదా! ఇండివిడ్యువల్స్ చేయలేరు. బట్ అంత కంప్యూటింగ్ పవర్, అంత కేపబిలిటీ ఉన్న బ్రాండ్స్ అయినా కూడా ఇలాంటి మోడల్స్ మన ఇండియా తరపున కూడా చేస్తే అంటే మనకు కొంచెం ఏఐ స్పేస్‌లో కూడా డెవలప్‌మెంట్ బాగుంటది. లేదా మనం సర్వీస్ కంపెనీగానే మిగిలిపోతాం. సో, అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని రోజులని ఇలా సర్వీస్ కంపెనీస్‌లో మిగిలిపోతాం మనం. మనం గూడా గ్రో అవ్వాలంటే మనం గూడా ఈ ఏఐ ఎల్ఎల్ఎమ్స్ కానివ్వచ్చు, ఇలాంటివి బిల్డ్ చేయాలి ఆబ్వియస్‌గా కూడా. సో, మీరు గూడా యూజ్ చేయండి. ఈ డీప్‌సీక్ అనేది మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో అయితే చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.